24 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ జెండా పాతేమో రెపరెపలాడింది. 29 ఎన్నికల్లో పులివెందులు కూడా మాదే అని చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందంటారా? జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తా ఉంటారు. నిజంగా అంత వాళ్ళకు నమ్మకం, అంత విశ్వాసం ఉంటే నేను మొన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా నేను చెప్పాను. ఇదే మహానాడు వేదికపై నుంచి దీన్ని రెఫరెండంగా తీసుకుంటాం. ఈరోజు ఈ ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు వాడు మొన్న 2024లో గెలవడం జరిగింది. మరి ఆ గెలుపు కూడా ఏ విధంగా జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి లేదు. కేవలం ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేసి గెలిచిన పరిస్థితే మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఈరోజు వాళ్ళకు అంత ఈ జిల్లా వాసులపైన నమ్మకం, విశ్వాసం ఉంటే ఆ 7గురిని రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్ళమనండి, రెఫరెండంగా తీసుకుంటాం. నిజంగా చెప్తున్నాను, డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. ఆ 7గురికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. ఇది రాసి పెట్టుకోండి. 7గురికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. మరి ఆ ప్రకటన చేయమనండి. మహానాడులో చేయలేడు. ఊరికే ఏదో మాట్లాడుకోవడం తప్ప మరి వాళ్ళు ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు గెలిచింది కూడా ఏదో ప్రజల ఓట్లు వేసిన తర్వాత గెలిచిన గెలుపు కాదు ఇది. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఈ దేశానికే తెలుసు. మరి ఏ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోతానే ఎవరికి తెలియకోకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఎట్లా మేనేజ్ చేశాడు, ఎట్లా ట్యాంపరింగ్ చేశాడు ఈవీఎం మిషన్లు అనేది ఈ దేశానికే తెలుసు. ఆ ఈవీఎం మిషన్ల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమంత ఇదిగా ఆయన పరిపాలించలేదు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం అందించిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్క మహిళను తట్టి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు మేలు జరిగిందామా లేదా అని చెప్పి ఏ ముసలావిడని కూడా తట్టినా కూడా చెప్తాది, ఏ మహిళలను కూడా చెప్పినా చెప్తాది, ఏ యువకుడిని చెప్పినా చెప్తాడు, ఏ రైతుకు చెప్పినా కూడా చెప్తాడు. మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు కేవలం ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేయడం వల్లనే మరి ఈరోజు వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. మరి దాన్ని ఏదో పెద్దలు ఒక సామెత చెప్తారు, వాపును చూసి బల్పుగా భావిస్తున్నారు వాళ్ళు. అది వాపు మాత్రమే, బల్పు కాదు. అది ప్రజలు ఇచ్చిన నిర్ణయం కాదు. అది మీరు ఈవీఎం మిషన్లు ట్యాంపర్ చేసుకొని మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు.